జగన్కి 11 మెంబర్స్ రాజ్యసభలో ఉన్నారు, అట్లాగే లోక్సభలో 14 ఉన్నారు. మొత్తం కలిపి 15 మంది పార్లమెంట్లో జగన్ బలం ఉంది. దీన్ని ఉపయోగించుకొని జగన్ మోడీని కొంత డిమాండ్స్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే తనకు ప్రొటెక్షన్, కేసులు చంద్రబాబు కేసుల్లో పెట్టి జైలుకు పంపించకుండా ఆల్రెడీ అక్రమాస్తుల మీద ఉన్న దాదాపు 18 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయింది. ఆ కేసులు డైలీ విచారణకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సిబిఐ కోర్టుకు. ఈ నేపథ్యంలో ఆ కేసులు ఏమన్నా కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ కెరీర్ అంతమైపోయే అవకాశం ఉంది. అందుకని జగన్ మోడీతో బార్గెయిన్ చేస్తున్నాడని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అందుకని ఆయన బెంగళూరులో కూర్చొని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే కొంత సీక్రెట్గా చేయొచ్చు, ఇక్కడైతే అన్ని విషయాలు తెలిసిపోతాయని చెప్పి బెంగళూరుకి వెళ్ళాడు అన్న ఒక నెరేటివ్ కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యాడు. మోడీ అయితే కలవలేదు. కానీ అమిత్ షాతో భేటీ చంద్రబాబు డిమాండ్ ఏంటంటే జగన్ని మీరు ఎంటర్టైన్ చేయకండి, నాకు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, నేను ఆల్రెడీ మా వాళ్ళు జగన్తో కుమ్మక్కైపోయారు అన్నట్టుగా విమర్శిస్తున్నారు. ఈవెన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తీవ్ర టోన్నే రాశాడు. తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం వీళ్ళందరూ కూడా చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులైనా కూడా జగన్ మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఈ పాటికి జగన్ని జైలు వేసేయాలి కదా అన్న పద్ధతిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఏంటంటే ఆయన సీజన్డ్ పొలిటీషియన్, 45 ఏళ్ళ అనుభవం ఉంది. ఏ పని టైమింగ్ అనేది ఇంపార్టెంట్ రాజకీయాల్లో. సో ఎప్పుడు ఏది చేయాలి అప్పుడు అది చేయాలి తప్ప వచ్చి రాగానే జగన్ని జైల్లో పడేస్తే ఆయనకి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మోడీకి సంబంధించి కూడా జగన్ అవసరం ఉంది కాబట్టి మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు. మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా జగన్ని చంద్రబాబు జైలుకి పంపించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు ఎంత అవసరమో మోడీ ఇంకా ఎక్కువ అవసరం. కాబట్టి చంద్రబాబు అక్కడేమీ బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలకు వెళ్ళే పరిస్థితి చంద్రబాబుకి లేదు. చాలామంది అనుకుంటారు చంద్రబాబు మీద కదా డిపెండ్ అయ్యి మోడీ ఉన్నాడు, చంద్రబాబు అనుకుంటే అవుతుందని. ఆ సీన్ లేదు అక్కడ. మోడీ పరిస్థితి వేరు, అంతకుముందు ఉన్న వాజ్పేయిలు వీళ్ళు వేరు. కాబట్టి మోడీ ఏంటంటే ఎక్కడికక్కడ ఎవడికి వాడి ఫిట్టింగ్లు పెట్టి కూర్చుంటాడు. సో ఏమన్నా తోకాడిస్తే అక్కడ బిగించే చోట బిగిస్తాడు అతను. సో ఆ రకంగా ఇబ్బందులు ఉంటాయి. రెండోది నెక్స్ట్ లోకేష్ ఫ్యూచర్ కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకుంటాడు. ఇప్పుడేమన్నా తోకాడిస్తే మనం నెక్స్ట్ లోకేష్కి ఇబ్బందులు ఉండొచ్చు మన తర్వాత. అందువల్ల లోకేష్ని సేఫ్ జోన్లో ఉంచాలంటే కూడా ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబుకి ఏంటంటే అహెడ్ ఆలోచిస్తాడు. చంద్రబాబు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఆయనకు ఉంటుంది. ఆ విషయంలో ఆయన విజనరీ. అంటే ఒక లాంగ్ టర్మ్లో ఎలా ఉండాలి. మామూలుగా కమ్యూనిస్టులకి మావోయిస్టులకి వ్యూహం ఎత్తుగళ్ళు అంటారు దాన్ని. వ్యూహం ఎత్తుగళ్ళు అంటే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్. స్ట్రాటజీ అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాను, దాని స్ట్రాటజీ. యుద్ధంలో కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. టాక్టిక్స్ అంటే ఇమ్మీడియట్గా ఈరోజు రేపు 10 రోజుల్లో చేయాల్సిన ప్లాన్ల గురించి టాక్టిక్స్ అంటారు. ఈ టాక్టిక్స్ స్ట్రాటజీ అనేది చంద్రబాబు చాలా పకడ్బందీగా వేస్తాడు. అంటే ఇమ్మీడియట్గా ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్లో ఏముండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడని చెప్తున్నారు మోడీ దగ్గర. అదేంటంటే ఒకటి, జగన్కి ఉన్న 11 మందిని నేను మ్యాక్సిమం లాగేస్తాను నా వైపుకి. సో కాబట్టి అంటే బీజేపీలో కన్నా వస్తారు లేదా తెలుగుదేశంలో కన్నా చేరతారు వాళ్ళు. కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండదు. రెండవది, ఆల్రెడీ కేసీఆర్ 4గురిని రెడీగా పెట్టుకొని ఇచ్చేస్తాను సార్ తీసుకోండి అనే పద్ధతిలో ఉన్నాడు. సో అది తీసుకుందామన్న ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. డీల్ కూడా కుదిరింది అంటున్నారు. సో ఈ 4 వెళ్తారటు. సో 4 వెళ్ళినాక మిగతా ఈ 11లో 6-7 మందిని లాక్కోగలిగితే మ్యాక్సిమం వాళ్ళకి మిగతా దేశంలో ఒకరిద్దరు దొరకరు అనేది ఏం లేదు రాజ్యసభ. కాబట్టి వాళ్ళకి కావాల్సింది అక్కడ 12 షార్టేజ్ ఉంది రాజ్యసభలో. 113 మ్యాజిక్ ఫిగర్. అక్కడ 113 ఉంటే కానీ బిల్లు పాస్ కాదు. వాళ్ళకి 101 ఉన్నాయి ఎన్డీఏ కూటమికి. ఇంకొక 12 కావాలి. ఇంకొక 12 కానీ చేసుకోగలిగితే జగన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది చంద్రబాబు ప్లాన్ అని చెప్తున్నారు. అందుకనే చంద్రబాబు ఈ ప్లాన్ వేయడం వల్లనే మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు జగన్కి, మోడీ కేర్ చేయట్లేదు అన్న ఒక వాదన కొత్తగా రంగంలోకి వస్తుంది. అందుకనే జగన్ కూడా బహిరంగంగా లేఖ రాయడం మొదలుపెట్టాడు. అంటే ఇది మోడీకి రాస్తే కోసం అనేది కాదు, మోడీకి రాయడం ద్వారా
రాష్ట్రంలో చర్చ జరుగుతుంది, దేశంలో చర్చ జరుగుతుంది. దీన్ని రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగానూ చంద్రబాబు చేస్తున్న అరాచక కార్యక్రమాలు, తమ మీద తమ కేడర్ మీద దాడులు, కేసులు, ఇవన్నిటినీ బలంగా తీసుకెళ్లాలనేది జగన్ ప్లాన్. ఒకటి జనంలోకి తీసుకెళ్ళాలి. దానివల్ల ఏమవుతుందంటే కేడర్లో కొంత నమ్మకం ఏర్పడుతుంది. ఆల్రెడీ జగన్ మీద వైసీపీ కేడర్ అసంతృప్తిగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు బెంగళూరుకి వెళ్ళాలి, బెంగళూరులో ఎందుకు కూర్చోవాలి, అదేదో వైద్యం ఉంటే ఇక్కడే చేసుకొని ఇక్కడ ఉండాలి కదా అందుబాటులో, మీరు ప్రజా దర్బార్ అని అనౌన్స్ చేశారు, అదే మళ్ళీ పక్కన పెట్టి బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు, ఈ కైండ్ ఆఫ్ అసంతృప్తి ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అందుకని యాక్చువల్గా నిన్న కదా వెళ్ళుండాలి జగన్, ఈ రోజు ఎందుకు వెళ్తున్నాడని కూడా అసంతృప్తి వైసీపీలో ఉంది, ఇమ్మీడియట్గా రావాలి కదా అని. సో ఏదేమైనా జగన్కి ఇప్పుడు ఒకవైపు జగన్ పరిస్థితి కూడా ఏంటంటే మిగతా వాళ్ళకి అర్థం కాని విషయాలు జగన్కి అర్థమవుతుంటాయి. ఎందుకంటే తను ఇప్పుడు తనని సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తను బయట ఉంటే కదా ఏమన్నా చేయగలడు. తను జైలుకి వెళ్ళిపోతే